హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ హోమ్ కిచెన్. ఇవాళ ఎగ్ 65ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎగ్ 65 చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు నేను చూపించే విధంగా చేస్తే మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు 5 ఎగ్స్తో చేసి చూపిస్తున్నానండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి. వేసుకున్నాక విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకొని మీరు ఈ ఎగ్గిల్లో బాగా మిక్స్ అయినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని వేరే బౌల్ తీసుకోండి. ఆ బౌల్కి బటర్తో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకోవాలి. గ్యాపులు లేకుండా మొత్తం బౌల్ అంతా కూడా గ్రీస్ చేసుకోండి. చేసుకున్నాక 1 నిమిషం ఆగి ఎగ్ మిక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని దమ్ చేసుకోవాలండి. దమ్ చేసుకొని ఎగ్ 65 చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇప్పుడు దీనికి సీల్ చేద్దామండి. దమ్ చేసుకోవాలంటే ఆవిరిపోకుండా సీల్ చేయాలి. ఇలా అల్యూమినియం ఫాయిల్ మన దగ్గర ఉంటే ఇలా సీల్ చేసుకొనైనా చేయొచ్చు, లేదా మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకొని కూడా దమ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వెడల్పాటి గిన్నెని పెట్టుకోండి. అందులో 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకొని ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ బోర్లించి పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఇందాక మనం సీల్ చేసిన గిన్నెని తెచ్చి ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఆవిరంతా పోయాక సీల్ తీయండి. చూసారా, చక్కగా వచ్చింది. ఇలా ఈ టైం మీరు పెట్టుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లోన ఉడకపోవడం కానీ పచ్చి కానీ తడి కానీ ఏమీ ఉండదు. బౌల్ పూర్తిగా చల్లారిన తర్వాత క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎగ్తో అయితే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ ఉన్నాయి. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సరే, అడుగు కూడా అంటుకోకుండా చక్కగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూను శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూను కారం, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోండి. చక్కగా దోసల పిండిలా కలుపుకోవాలండి. అంటే టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా, అంటే దోసలకి మనం ఎలా వేసుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డిష్కి ఒక లైక్ చేయండి. కొంచెం థిక్గా ఉందండి, అందుకే కొంచెం వాటర్ వేసి కలిపాను. జస్ట్ సింగిల్ కోటింగ్ అయితే చాలండి, మరీ థిక్గా ఏం కోట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఎగ్ క్యూబ్స్ని వేసుకుందాం. మొత్తం అన్నిటికీ అంటేలాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, చికెన్తో కూడా మన ఛానల్లో చాలా స్టార్టర్స్ ఉన్నాయండి. అలాగే వెజ్ కర్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కోట్ అయితే చాలండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకోండి. చిన్న కళాయి అయితే మనకి ఆయిల్ క్వాంటిటీ తక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ పెద్దగా వేస్ట్ అవ్వదు. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టండి. స్టార్టింగు హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యూబ్స్ని అన్నిటినీ వేసాక ఒక 2 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలండి. చక్కగా అన్నీ వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. ఇప్పుడు ఇవి వేగిపోయినట్టేనండి. ఎప్పుడైతే మీకు మనం వేసినవి పైకి తేలుతాయో వేగినట్టే మనకు అర్థం. చక్కగా ఇలా విడగొట్టుకొని 2 నిమిషాల తర్వాత ఒక జాలీల గైట్లోకి తీసుకొని ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకుందాం. సరే, ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇలా తీసుకొని ఆయిల్ ఫిల్టర్ అయ్యాక ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, దీంతోపాటు ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయితే చాలండి, ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ కూడా కొంచెం ఆయిల్లో మగ్గిపోవాలి. చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. వీడియోలో స్కిప్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు, అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటా సాసు, 1 టేబుల్ స్పూన్ సోయా సాసు వేసాను.
మన దగ్గర ఏ సాసులున్నా వేసుకోవచ్చండి. ఈ సాసులు కూడా ఆయిల్‌లో కొంచెం వేగాలి. సరే, ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడు ఇందులో కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని మిక్స్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని పల్చగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. కానీ నాకు రీచ్ అనేది రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అయ్యి నాకు రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇలా ఆయిల్ తేలినంత వరకు కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసాక ఆయిల్ ఇలా సరే చక్కగా తేలుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పంచదార వేసుకోండి. వేసుకొని చక్కగా కలుపుకోండి. అంతా కరిగాక ఇప్పుడు ఎగ్ పీసెస్ని వేసుకుందాం. ఫ్లేమ్ మాత్రం మీరు మీడియంలోనే ఉంచుకోవాలండి. ఇవి వేసేసుకొని మనం వేసిన ఈ సాసులన్నీ కూడా ముక్క బాగా పీల్చుకునేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను ఒక్కసారి చేస్తే మా ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయమని అడిగారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చక్కగా కుదురుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదా ఉల్లికాడలు ఉన్నా మనం సన్నగా తరిగి కట్ చేసి వేసుకోవచ్చండి. సరే, చక్కగా వచ్చింది. అడుగు అంటుకోలేదు. మనం వేసే సాసులన్నీ కూడా ముక్క బాగా పీల్చుకుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.